వాళ్ళకి ఇచ్చినాం వీళ్ళకి ఇచ్చినాం కాదు. కేసీఆర్ కంటే ఏం గొప్పగా చేసినావు అని అంటావు నన్ను. కేసీఆర్ కంటే ఏం గొప్పగా చేసినావు. ఇలా అన్ని వర్గాలకు న్యాయం చేస్తానని మాట్లాడుతున్నావు నీవు నీ క్యాబినెట్లో. ఇలా అన్నావు గతంలో కేసీఆర్ గారు 3 నెలలు క్యాబినెట్ విస్తరణ చేయకపోతే ఓ నియంత అన్నావు, ఒక నియంత లెక్క అన్నావు, ఒక దొర లెక్క అన్నావు. మరి నువ్వు అంతకంటే పెద్ద దూరం అయినావు కదా. ఆయన 3 నెలలు చేయకపోతేనే దొర అన్నావు కదా. మరి నువ్వు 2 సంవత్సరాలు చేయని రేవంత్ రెడ్డి పెద్ద దూరం అనాలి ఏమనాలి? మరి ఇలా ఒక్క 3 నెలలు చేయకపోతేనే గడిల పాలన అన్నావు కదా. 2 సంవత్సరాల మంత్రివర్గ విస్తరణ లేకుండా, ఆ మంత్రివర్గంలో 300 కాపులు లేకుండా, ఆ మంత్రివర్గంలో గొల్లకుర్మలు లేకుండా, ఆ మంత్రివర్గంలో నిన్నగాకమన్న మైనార్టీలు లేకుండా, ఆ మంత్రివర్గంలో లంబాడీలు లేకుండా, మరి ఆ మంత్రివర్గంలో అనేక వర్గాలు లేకుండా దీన్ని గడిల పాలన అందామా, దొరల పాలన అందామా, రేవంత్ రెడ్డి దేశ్ముఖుల పాలన అందామా? ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. ఇటు మంత్రివర్గ విస్తరణ లేకపోవడం ఒక మైనస్. ఇప్పుడు స్థానిక సంస్థలు కూడా ఇప్పుడు అసలు ఊర్లలో సర్పంచ్లే లేరు కదా, ఎంపీటీసీలు జెడ్పీటీసీలే లేరు కదా. 2 ఏళ్ళు అయిపోయాయి. ఇప్పుడు ఉపేందర్ గారు వీరి యొక్క మాటలు కోటలు దాడుతా ఉన్నాయి, చేతలు మాత్రం గడప దాడతలే. ఇవాళ నేను మీ టీవీ ద్వారా అడుగుతా ఉన్నా, నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని, ఇవాళ ఏదో ఒక గండం తప్పింది జూబ్లీహిల్స్ గండం అని సంబరపడిపోకు రేవంత్ రెడ్డి గారు. ఒక గండం తప్పిందని ఆనందపడిపోకు రేవంత్ రెడ్డి గారు. ముందుంది ముసుర్ల పండుగ రేవంత్ రెడ్డి గారు, ముందు అనేక గండాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ నువ్వు స్థానిక సంస్థలు అనే గండాన్ని దాటాలంటే బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇస్తామంటున్నారు కదా. 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తే నువ్వు ఇచ్చేది ఏంది? ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో పెట్టింది గదే పెట్టినావా? కామారెడ్డి డిక్లరేషన్ లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తాను, బీసీలారా ఓట్లేయండి అని చెప్పిన. అవును, ఈ రోజేమో ఈ మాట మాట్లాడతావు, ఆ రోజేమో ఆ మాట మాట్లాడతావు. అంటే ఓడ దాటిన ఏమంటారు కదా, రేవు దాటినాక ఓడ తెప్ప తగిలేసినట్టు ఇలా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి ఒక మాట మాట్లాడతాడు, ఎలక్షన్ల ముందు ఒక మాట మాట్లాడతాడు. మేనిఫెస్టోలో ఏం చెప్పినావు ఇలా అమలు చేస్తుంది ఏంది? నువ్వు కావాలనా పార్టీ పరంగా ఇస్తా, నువ్వు కావాలనా చట్టబద్ధంగా ఇస్తామన్నది నువ్వు. బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ పెడతానన్నది నువ్వు. అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ చేస్తానన్నది నువ్వు. అన్ని కులాలకు కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తామన్నది నువ్వు. ఇవాళ అన్ని రకాల హామీలు ఇచ్చింది ఎవరు? నువ్వు కదా. నువ్వు ఇచ్చి ఇవాళ మాట తప్పి మళ్ళా నువ్వు దొంగే దొంగ అన్నట్టు బీఆర్ఎస్ అడ్డుకుంటుందని, బీజేపీ అడ్డం పడుతుందని, గవర్నర్ సంతకం పెడతలేడని, రాష్ట్రపతి ఆమోదం ముద్ర వేస్తలేడని, కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకత ఉందని ఏదైతే ఈ ప్రగల్భాలు పలుకుతా ఉన్నారో, ఈ ప్రగల్భాలు ఎట్టున్నాయని చెప్పనా? ఠాగూర్ సినిమాలో హాస్పిటల్ సీన్ ఉంటుంది, నీకు గుర్తు చేస్తున్నా. ఠాగూర్ సినిమాలో పేషెంట్ ఆల్రెడీ డెడ్ అయిపోతాడు. డెడ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? హాస్పిటల్ డెడ్ అయిన పేషెంట్ హాస్పిటల్ తీసుకొస్తాడు. తీసుకొచ్చినాక ఇప్పటి నుంచే ఫారెన్ నుంచి డాక్టర్ని పిలిపిస్తున్నా, ఇప్పుడే స్ప్రోలోకి వచ్చిండు కాబట్టి ఆపరేషన్ చేయాలి కాబట్టి 2-3 లక్షలు కావాలి కాబట్టి పోపలు పోవడం, వెనక రావడం, ముందుకు పోవడం, వెనక రావడం, ఒక సీన్ క్రియేట్ చేయడం. అంటే ఏదో చేస్తున్నాడు. ఆల్రెడీ పేషెంట్ చనిపోయాడు. అంటే బీసీ రిజర్వేషన్లు ఇవ్వనని వీళ్ళకి తెలుసు, అక్కడ పేషెంట్ బతికించలేనని డాక్టర్లకు తెలుసు. కానీ ఏం చేయాలి? సీన్ క్రియేట్ చేయాలి. ఏం క్రియేట్ చేయాలి? స్పెషల్ ట్రైన్లతో ఢిల్లీకి ప్రయాణమైన కాంగ్రెస్ పార్టీ, స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి ప్రయాణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక మంది మార్బలంతో బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ మంత్రులు, జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేడే క్యాబినెట్లో ప్రవేశపెడుతుంది. 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థలు పోకపోతే మెడకాయ నరుక్కుంటా, అదేవిధంగా మోడీ మెడలు వంచుతా. డైలాగులు పెద్దగా ఉన్నాయి. ఏదైతే ఠాగూర్ సినిమాలో హాస్పిటల్ సీన్ ఎట్లయితే క్రియేట్ చేసిర్రో ఇక్కడనేమో రిజర్వేషన్ రావు, అక్కడనేమో పేషెంట్ ఆల్రెడీ చచ్చిపోయిన పేషెంట్, అక్కడనేమో డాక్టర్కు పైసలు కావాలి, ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బీసీలో ఓట్లు కావాలి. అది క్రియేట్ చేసి ఇప్పుడు ఇదే క్రియేట్ చేసి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గారు మాట్లాడుతూ మరి ఎందుకు ఎవరిని చూసి ఇచ్చిర్రు, మరి కాని హామీలు ఎట్లా ఇచ్చిర్రు అంటే ఆయన ఏమంటాడంటే, మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు అనుకున్నాం, కాలేదు కాబట్టి ఇలేకపోతున్నాం అంటాడు. ఇంకా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గాడు, తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ రావు. ఈ రెండు జరగవా? ఈ రెండు జరగనట్టే కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే నీకు క్వశ్చన్ మార్క్ చెప్పు, రేపైతే ఢిల్లీ అయితే ఉందా? లేదుగా. బీహార్లో మొత్తం బీకింది కదా. 61 స్థానాలు పోటీ చేస్తే 6 స్థానాలు వచ్చినాయి. నిన్న కాక మన 2015 అడుగుపెట్టినటువంటి ఎంఐఎం 5 స్థానాలు వచ్చింది. 120 సంవత్సరాల కాంగ్రెస్ 6 స్థానాలు వచ్చింది. ఎంఐఎం కంటే 1 స్థానం ఎక్కువ వచ్చింది అంతే. నేనేమంటే ఉపేందర్ గారు, ఇవాళ మహిళలకు ఇస్తాను 2500 ఎగ్గొట్టినాం, చిన్నపిల్లలకి ఇచ్చే కేసీఆర్ కిట్ ఎగ్గొట్టినాం, దళితులకు ఇచ్చే దళిత బంధు ఎగనామం పెట్టినాం, బలహీన వర్గాలకు ఇచ్చే బీసీ బంధుని ఎగనామం పెట్టినాం, ఇవాళ మహిళలకు ఇచ్చే తులం బంగారం కథం చేసినాం, విద్యార్థులకు ఇచ్చే స్కూటీల్ని ఎగనామం పెట్టినాం. ఇవాళ సార్ ఎప్పుడు హనుమంతుడి పెళ్లి ఎప్పుడంటే రేపు అన్నట్టేనా? నేనేమంటాను బ్రదర్, హనుమంతుడి పెళ్లి అంటే రేపు అన్నట్టేనా? ఎప్పుడు ఇస్తావు? 2 సంవత్సరాల కాలం ముగిసింది. బాలరాజన్న, సరే మీరు చాలా వాక్చాతుర్యం ఎక్కువ వ్యక్తి, ఏ అంశం తీసుకున్నా అనర్గళంగా మాట్లాడతారు, అందులో డౌట్ లేదు. కానీ గతంలో కూడా మరి కేసీఆర్ గారు దళితులకు 3 ఎకరాలు ఇస్తా, లేదంటే
గిరిజనులకు భూములు ఇస్తా అంటే అనేకమైన హామీలు తప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా అని ఇప్పుడు వాళ్ళు రేజ్ చేస్తున్నమాట. నేనేమంటున్నంటే ఇవాళ ఆ రోజు 17,000 ఎకరాలు పంచినాం, 7,900 ఫ్యామిలీకి ఇచ్చినాం, సుమారు 900 కోట్లు ఖర్చు పెట్టినాం. ఇది దళితులకు 3 ఎకరాల పేరుతోటి. ఆ రోజు ఎప్పుడైతే జిల్లాల విభజన జరిగిందో, నియోజకవర్గాల విభజన తర్వాత తదనంతరం కంటే ముందు మండలాల విభజన జరిగిందో, రెవెన్యూ డివిజనల్ విభజన జరిగిందో, రేట్లు భూములకు రెక్కలు వచ్చినాయి. 10 లక్షల ఎకరం అమ్మిపోయి 1 కోటి రూపాయలకు పోయింది. ఆ తర్వాతకి భూములు ఎవరు కూడా ఇచ్చడానికి అవకాశం లేదు. కాబట్టి ఎట్లయితే దళితులకు మేము 3 ఎకరాల భూమి ఇస్తున్నాము, కొంతమేరకే చేయగలిగాం కాబట్టి దళిత బంధువులు ప్రవేశపెట్టారు. వీళ్ళు అంబేద్కర్ అభయస్తామని చెప్పినారు. 15 లక్షలు ఇస్తామన్నారు. మీ హయాంలో భూములకు రేట్లు పెరిగినాయో వాళ్ళ హయాంలో కూడా బంగారానికి రేట్లు పెరిగినాయి కాబట్టి మేము తులం బంగారం ఇవ్వలేకపోతే దాదాపు 1,20,000 రూపాయలు కొంత ఇచ్చిర్రా అంటున్నా నేను. కొంత ఇచ్చిర్రా, కొంతమందికి అని ఇచ్చిర్రా. ఇవాళ ఎంతమంది ఆడపిల్లలు పెళ్లి చేసుకురు మీరు 2 సంవత్సరాల కాలంలో? ఎంతమందికి మీరు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిర్రో లెక్క పెట్టండి. ఎంతమందికి షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చో లెక్క పెట్టండి. అందులో కొంతనే చేసిర్రా, కొంతనే చేయలేరు కదా బ్రదర్. నేను ఏమంటే ఇలా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల కాలంలో ఏం చేసిందంటే ఏం చేయలేదని శూన్యాస్తమే కనపడుతుంది. అభయాస్తమేమో ఎలక్షన్ల ముందు ఇచ్చింది, కానీ గెలిచినాక మాత్రం శూన్యాస్తమే చూపెడుతుంది. శూన్యాస్తమని గతంలో కేసీఆర్ అనేక మార్లు చెప్పినారు, అనేక సభలలో చెప్పినారు. అరే ఢిల్లీలో ఉన్నటువంటి బాసులు నమ్మొద్దురా నాయన, గల్లీలో ఉన్న గులాబీ బాసులు నమ్మండి అని చెప్పినాం. ఢిల్లీలో ఉన్న బాసులు నమ్మకండి, గల్లీలో ఉన్న గులాబీ మాటలు నమ్మండి అంటే లేదు గల్లీలో ఉన్న గులాబీ బాస్ మాటని నమ్మం, ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల బాసుల్ని నమ్ముతామని చెప్పారు. ఓట్లేసారు. ఓట్లేసి అధికారంలోకి వచ్చింది. అధికారం మీకు ప్రజలు ఇచ్చారు. చేస్తుంది ఏంది? డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది ఏంది? అడిగితే కేసు, అడిగితే నిర్బంధం, అడిగితే ఎలా కేసులు పెట్టడమేనా మీ పని? సోషల్ మీడియాలో నీ రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీగా మీరు చేస్తుంది అడిగితే కేసు పెడతారా? ఇదేనా నీ న్యాయం? ఇదేనా ప్రజాస్వామ్యం? ఏడో గ్యారంటీ? ప్రజాస్వామ్యం ఎవరైనా మాట్లాడవచ్చు, ప్రజాస్వామ్యం ఎవరైనా ప్రశ్నించవచ్చు, ప్రజాస్వామ్యం ఎవరైనా గొంతెత్తని మాట్లాడండి గారు రేవంత్ రెడ్డి. గొంతెత్తితే నిర్బంధమేనా? ప్రశ్నిస్తే కేసు పెట్టడమేనా? అంటే వాళ్ళ వాదన ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ 1,00,000 కోట్లతో బలంగా ఉంది కాబట్టి సోషల్ కొన్ని ఛానళ్లను, యూట్యూబ్ ఛానళ్లను కొని పడేసారు, విస్తృతంగా వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడిస్తున్నారు అనేది వాళ్ళ వాదన. గతంలో గీలు గిదే చేసిరా? నేను అడుగుతున్నా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, సోషల్ మీడియాని క్రియేట్ చేస్తుంది, 100 కోట్లు మా దగ్గర ఉన్నాయి. మరి గతంలో రేవంత్ రెడ్డి దగ్గర గదే ఉన్నాయి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా. గతంలో గదే సోషల్ మీడియా నమ్ముకున్నారు రేవంత్ రెడ్డి గారు. గతంలో యూట్యూబ్లలో అసత్య ప్రచారాలు చేసిండా? అది కాదు వాస్తవాలు. ఇవాళ నిరుద్యోగులకు నువ్వు ఏమి హామీ ఇచ్చినావు? 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో పొడుగుతనిస్తాను. 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. ఎన్ని నోటిఫికేషన్లు ఏమని అడిగితే నాయకుడు నోరేలా పెట్టడే? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినవని కాదు, ఎన్ని నోటిఫికేషన్లు 2 సంవత్సరాలు ఇవ్వగలిగినాం. నోటిఫికేషన్లు అంటే ఒక ఆర్థిక శాఖలో లేకపోతే ఒక ప్రభుత్వ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నవి, ఆ ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉన్నవి, ఆ ఖాళీలకు నువ్వు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఏంది, ఆర్థిక శాఖ క్లియరెన్స్ తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు వేసినావు, ఆ నోటిఫికేషన్ తర్వాత పరీక్ష తేదీలు ఎప్పుడు ఇచ్చినావు, ఆ పరీక్ష తర్వాత ఎలక్షన్ ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినావు, ఎగ్జామ్ పెడితే ఎప్పుడు ఎగ్జామ్ దిద్దినావు. 2 సంవత్సరాల కాలంలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకున్నటువంటి దగుల్బాజీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్. అంటే ఒక్క నోటిఫికేషన్ రాదు. కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, కేసీఆర్ వేసిన ఉద్యోగాలను ఇలా రిబ్బన్ కటింగ్స్ చేయమంటారు కదా రేవంత్ రెడ్డి. ఎందుకంటారు మా రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు? ఎక్కడ పోతాడు? ఫ్లైఓవర్ పోతాడు, మేము కట్టిన ఫ్లైఓవర్కి ఆయన రిబ్బన్ కట్ చేస్తాడు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇస్తాడు. అంటే మేము చేసినటువంటి ట్యాంక్ పనులు ఈయన ఓపెన్ చేస్తాడు. అంటే మేము చేసిన పనులకు రిబ్బన్ కటింగ్ చేసుకుంటూ ఈయన సీఎం అంటే కటింగ్ మాస్టర్ అయిపోయాడు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, సీఎం అంటే కటింగ్ మాస్టర్ అయిపోయాడు. ఇక కటింగ్ మాస్టర్ అంటే రోజు కటింగ్లే. ఎట్లా రాహుల్ గాంధీ ఇంప్రెస్ చేయాలి, ఎట్లా కేసీ వేణుగోపాల్ ఇంప్రెస్ చేయాలి, ఎట్లా బడేబాయిని ఇంప్రెస్ చేయాలి, ఎట్లా రేవంత్ రెడ్డి కుటుంబం బాగుపడాలి, ఎట్లా కేసీఆర్ కుటుంబాన్ని తిట్టాలి. బడేబాయ్ ఎవరు నాకు అర్థం కాలే. బడేబాయ్ రోజు తిరుగుతలేడు. ఆయన చెప్తాడు కానీ రేవంత్ రెడ్డి మేము చెప్పేదా? రోజు చెప్తున్నాడు బడేబాయ్ చోటబాయ్ బంధం నీకు తెలియదు. తెలంగాణలో ఆయన చదువుకున్నదేమో RSS, పాఠశాల RSS, కాలేజీ ఏమో చంద్రబాబు నాయుడు, ఉద్యోగం ఏమో రాహుల్ గాంధీ. ఆయన చెప్పింది కదా ఈ మాట. ఓన్ రేవంత్ రెడ్డి చెప్పింది ఈ మాట, నేను చెప్పిన మాట కాదు. కాబట్టి నేను అంటున్నది బ్రదర్, ఇలా దూదిమెట్ల బాలరాజ్ యాదవ్గా నేను మాట్లాడితే రాజకీయం అవుతుంది. ఇలా ప్రభుత్వం చెప్పిన హామీల పట్ల ఎవరు దోషి, ఎవరు ముద్దాయిల్లా, ఎవరు హామీ ఇచ్చారు ప్రజలకు?